సో, ఈరోజు చూసుకుంటే హెర్నియాస్ అనే టాపిక్. ఏందంటే హెర్నియాస్ అనేవి ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాము. ఓపీస్ కూడా చాలా వస్తుంటాయి. హెర్నియా అంటే ఒకప్పుడు ఏందంటే ఓపెన్ ఆపరేషన్. ఓపెన్ ఆపరేషన్ అంటే మొత్తం కూత పెట్టేసి, మెష్ చేసి, దానికి 2 ట్యూబ్‌లు పెట్టేసి, ఒక వారం 10 రోజులు బెడ్ రెస్టు, పెయిను, డ్రెస్సింగ్సు, మళ్ళీ సూచర్ రిమూవలు, మళ్ళీ రెస్ట్ ఇట్లాంటివన్నీ ఉండేటివి. బట్ ఇప్పుడొచ్చిన లేటెస్ట్ సర్జరీ ఏదైతే ఉందో లాప్రోస్కోపిక్ అనే మెథడ్ వితిన్ 1 డేలో డిశ్చార్జ్ అవ్వచ్చు. సెకండ్ డే నుంచి మీరు ఆఫీసెస్‌కెళ్ళిపోవచ్చు. మీ పనులు చేసుకోవచ్చు. అసలు హెర్నియా అంటే ఏంది? హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కుకట్పల్లి. హాయ్, నేను డాక్టర్ నవీన్ కుమార్ రెడ్డి అండి. లాప్రోస్కోపిక్ అండ్ బేరియాట్రిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్‌గా చేస్తున్నాను. సో, హెర్నియా అంటే చాలా రకాల హెర్నియాలు ఉంటాయి. అందులో మెయిన్ ఏ హెర్నియాలు ఎక్కువ వస్తుంటాయి అంటే అంబ్లికల్ హెర్నియా అంటాం. అంటే స్వతహాగానే మనకు కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. పుట్టుకతోటి డిఫెక్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి అంబ్లికస్ కావచ్చు, లేకుంటే 2 గజ్జలల్ల ఇంగ్వేనల్ రీజియన్‌లో ఉంటాం కదా! అక్కడ 2 డిఫెక్ట్‌లు ఉండడం ఇవన్నీ మోర్ కామన్ అన్నట్టు. సో, ఈ 2 అంటే ఈ అంబ్లికస్ దగ్గర 2 గజ్జలలో గనక చూసుకుంటే గనక చిన్నప్పుడు మనం పుట్టిన తర్వాత అది మంచిగా క్లోజ్ అయిపోతది. కానీ కొన్ని కారణాల వలన ఈ కడుపులో ప్రెషర్ పెరగడం వల్ల ఒక్కొక్కసారి పేగులు గాని, పేగు మీద ఉన్న కండలు గాని ఇవి బయటికి రావడానికి అవకాశం ఉంటది. సో, ఏంటి ఆ ప్రెషర్ ఉండే సింప్టమ్స్ ఏంటి అంటే ఫస్ట్ విపరీతమైన కాఫ్. చాలామంది అడుగుతారు, "సార్ ఎవరైనా 3 నెలలు దగ్గుతారా? 2 నెలలు దగ్గుతారా కాఫ్" అని. కానీ కొందరు ఏమైతదంటే వాళ్ళకు సీఓపీడీ అంటాం. అంటే క్రానిక్ స్మోకింగ్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, టీబీ ఉన్నవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏమైతదంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం. ఇట్లాంటి వాళ్ళు పొడి దగ్గు, తడి దగ్గు, చెమటతో వచ్చే దగ్గు ఇట్లాంటివి ఉంటాయి గదా! ఆ దగ్గడం వల్ల ఏమైతదంటే 2, 3 నెలలు కంటిన్యూయస్‌గా దగ్గే వరకు కంప్లీట్ ప్రెషర్ అనేది పెరిగిపోతా ఉంటది కడుపులో. ప్రతిసారి దగ్గినప్పుడల్లా గట్టిగా, గట్టిగా దగ్గుతా ఉంటారు. ఇట్లా దగ్గడం వల్ల ఏమైతదంటే కడుపులో ప్రెషర్ పెరిగే వరకు ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటే పేగులు బయటికొద్దామా అని చూస్తుంటాయి. సో, అట్లా డిఫెక్ట్ కనపడే వరకే పేగులు బయటికొస్తా ఉంటాయి. దాన్నే మనం హెర్నియా అంటాం. సో, ఒకటి కాఫు, ఒకటి కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. ఈ పైల్స్ ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఏందంటే రోజు ముక్కుకుంటూ ఎళ్తా ఉంటారు. ముక్కడం వల్ల ప్రెషర్ పెరిగిపోతా ఉంటది. ముఖ్యంగా మగవాళ్ళలో చూసుకుంటే గనక బీపీహెచ్ అంటాం. బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం. ఈ హైపర్ట్రోఫీలో కూడా ఎట్లయితే మోషన్‌కి ముక్కుతారో వాళ్ళు మూత్రానికి కూడా ముక్కుతారు. ఇది ఎప్పుడు చూస్తామంటే ఒక 60, 65 ఏండ్ల ఏజ్ గ్రూప్‌లో చూస్తూ ఉంటాం. ఇంకా ఓవర్ వెయిట్ బాగా బరువున్న వాళ్ళకి అనుకో కడుపులో ప్రెషర్ ఎక్కువ ఉంటది. అంతేకాకుండా వెయిట్ లిఫ్టింగ్, ఈ కూలి పని గానీ, వ్యవసాయం చేసేవాళ్ళు గానీ ఇంప్రాపర్‌గా వెయిట్ లిఫ్టింగ్ చేయొచ్చు. కానీ ఇంప్రాపర్‌గా వెయిట్ లిఫ్టింగ్ చేశామనుకోండి, ఆ ప్రెషర్ అంతా కడుపు మీద పడడం వల్ల హెర్నియాలొచ్చే అవకాశాలుంటాయి. ఆడవాళ్ళు తీసుకుంటే గనక ప్రెగ్నెన్సీ టైంలో స్వతహాగానే కొంచెం గర్భసంచి పెరుగుతుంది కాబట్టి, ఆ పెరగడం వల్ల కడుపులో ప్రెషర్ పెరిగి హెర్నియాలొచ్చే అవకాశాలుంటాయి. ఇంక లీస్ట్‌లో అంటే మనం చెప్పుకునేదంటే ఒకప్పుడంటే ఓపెన్ సర్జరీలు ఉండేది. ఇప్పుడు లాప్రోస్కోపిక్ వచ్చినాయి కాబట్టి ఇన్సిషనల్ హెర్నియాస్ అనేది కొంచెం తగ్గినయి. బట్ అవి కూడా వచ్చే అవకాశాలుంటాయి. సో, ఇవి కాజెస్ అంటే మనకు కారణాలేంటి అనేది. సింప్టమ్స్ ఏముంటాయి అంటే మనం దగ్గినా, తుమ్మినా, లేకుంటే బరువులెత్తినా, జస్ట్ పడుకొని లేచి నిల్చున్నా పేగులు బయటకొస్తా ఉంటాయి. ఆ డిఫెక్ట్‌ల నుంచి పేగులు అంటే స్వెల్లింగ్ లాగా దగ్గినప్పుడు ఇట్లా స్వెల్లింగ్ బాల్ సైజ్ లాగా బయటికొస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఓసారి ఆ బాల్ సైజ్ బయటికొచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఉంటుంది. డ్రాగింగ్ టైప్ అంటారు. అంటే ఎవరో తాడు పెట్టి లాగినట్టుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఏమైతదంటే పడుకోగానే అది లోపలికెళ్ళిపోతది. కొన్ని సందర్భాల్లో పడుకున్న లోపలికెళ్ళదు. ఏలు పెట్టి తోయాల్సొస్తది. ఇంకా కొన్ని సార్లు అలాగే వదిలేసేసి ఏమంటారంటే బయటికొచ్చినది అడ్జస్ట్‌మెంట్ చేసి తోసేయాల్సొస్తది. ఇంకా లాస్ట్ స్టేజ్‌లో ఏమైతదంటే బయటికొచ్చినవి మీరు అడ్జస్ట్ చేసినా, ఏం చేసినా లోపలికి పోదు. ఎందుకంటే స్టక్ అయిపోయింటది. అట్లాంటివి వెరీ డేంజరస్. అందుకే ఇంత దూరం వరకు తెచ్చుకోకూడదు. మనకు దగ్గినా, తుమ్మినా, లేకుంటే మోషన్‌కి పోయినా, మూత్రానికి పోయినా, పేగు లాంటిది ఏదైనా చిన్న స్వెల్లింగ్స్ గజ్జలల్లో గానీ, అంబ్లికస్ దగ్గర గానీ కనిపించింది అంటే ఇమ్మీడియేట్‌గా అలర్ట్ అయిపోవాలి. ఎందుకంటే స్టార్టింగ్‌లో చిన్నగుంటుంది. మెల్లమెల్లగా బాల్ సైజ్ అయిపోయే వరకు అప్పుడు పేగు కుళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. సో, ఇవి సింప్టమ్స్ అన్నట్టు.